హాయ్ అండి, నమస్తే. నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చాలా సింపుల్గా అర్థమయ్యేలా చూపిస్తానండి. అలాగే మనం బ్లౌజ్ని లేస్తో ఏ విధంగా ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకున్నానండి. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపుకు ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ను మళ్ళీ మిడిల్కు ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా తీసుకున్నాను. చూసారు కదా, అంటే మనకి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు ఇందులో వచ్చేస్తాయి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 11 ఇంచుల వరకు తీసుకున్నానండి. బ్లౌజ్ లూజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను. నాకు 13 ఇంచుల వరకు తయారండి బ్లౌజ్, అందుకని 14 ఇంచుల వరకు 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచుల దగ్గర షోల్డర్ మార్క్ చేస్తున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కదండి, ఫుల్ షోల్డర్ మనం తీసుకోవాలి. 14 ఇంచుల షోల్డర్ వచ్చింది, నేను అందులో నుంచి 7 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మోల్ డౌన్ కోసం 6.5 వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1.5 ఇంచు దగ్గర మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఇలా ఈ విధంగా కలుపుకుంటూ లైన్ గీసుకుందాం. ఇప్పుడు షోల్డర్ 3.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. మీరు ఒకవేళ చిన్నగా కావాలంటే 2.5 లేదంటే 3 అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ డీప్ నేను 3 ఇంచుల వరకు తీసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకుందాం. ఇలా కొద్దిగా 1/2 ఇంచు వరకు ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ ఇలా చేసుకుందాం. చూసారు కదా, కొద్దిగా కరువు ఇస్తూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుంటూ కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ వైపు ఉన్న పీస్లోనే తీయాలండి, బ్యాక్ సైడ్ పార్ట్లో తీయకూడదు. ఇది సింగిల్ టక్స్ బ్లౌజ్ అండి. చూసారు కదా, లూజ్ 10.5 వరకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ 10 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు మార్క్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందామండి. కొద్దిగా షోల్డర్ డౌన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఏదైతే మనం మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పీస్ అండి, ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు చంక లోతు తీసుకుందామండి. ఫ్రంట్ పీస్లో ఈ విధంగా కొద్దిగా లోతు తీసుకుందాం. ఇలా కొద్దిగా తీసుకుంటూ మనం పై షోల్డర్ నుంచి ఇలా తీసుకొని వస్తే మనకి ముడతలు అనేవి ఎక్కడా రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా సేమ్ ఇదే క్లాత్ని పెట్టి మనం మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో నెట్ క్లాత్ని తీసుకున్నానండి, దానిని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇలా 1 ఇంచ్ వెడల్పు వరకు క్రాస్ పట్టిని తీసుకున్నాను. ఇలా పైనుంచి స్టిచ్ చేస్తూ ఈ క్లాత్ని మళ్ళా స్టిచ్ అయిపోయిన తర్వాత లోపలికి ఇలా టర్న్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ రెండిటికి నెక్ అదే విధంగా స్టిచ్ చేసి తీసుకొస్తానండి. చూసారు కదా, నేను స్టిచ్చింగ్ చేసేసి తీసుకొచ్చేసానండి. ఈ విధంగా ఫినిషింగ్తో చక్కగా నీట్గా వచ్చేసింది కదా.
2 నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు నేను ఫ్రంట్ వైపు ఉక్సులు పెట్టుకుంటున్నానండి. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ ఉక్సులు కావాలనుకుంటే బ్యాక్ పార్ట్‌లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకుంటూ మిడిల్‌లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఉక్స్ పట్టి మనం ఏదైతే కాజా వేస్తామో దానికి ఈ విధంగా ఒక సైడు పైనుంచి క్లాత్ పెట్టి లోపలికి తిప్పుకుంటూ ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ చేయాలి. ఇంకొక వైపు కింద నుంచి క్లాత్‌ను పెట్టి దీనిపైకి మనం ఏదైతే కుట్టు వేసామో దానిపైకి ఇలా ఫోల్డింగ్ వచ్చేటట్టు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం సింగిల్ డాట్స్ వేసుకుంటున్నాం కదా, నేను 10 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ సింగిల్ డాట్స్ని వేస్తున్నాను. అటు సైడ్ నుంచి 3.5 ఇంచు దగ్గర నుంచి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటూ ఇటు సైడ్ 1 ఇంచు అటు సైడ్ 1 ఇంచు మిడిల్ లైన్ నుంచి బేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా సేమ్ 2 ఫ్రంట్ పీసులని అదే విధంగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదండి. ఈ విధంగా క్లాత్‌ను బాగా ఫోల్డ్ చేసి పెట్టుకొని 4 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. ఇలా 4 ఇంచులు లెంత్‌లో మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా లైన్ గీసుకుంటూ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చేసుకుందామండి. మనం ఏదైతే మార్క్ చేసామో దానిపైన అలా స్టిచ్ చేసుకుందాం. చూసారు కదా, నేను ఫ్రంట్ స్టిచ్ చేసేసానండి. ఉక్స్ పట్టి అది సింగిల్ డాట్స్ వేసేసాను. ఈ విధంగా ఫ్రంట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా నేను డాట్స్ వేసేసానండి. మనకి బ్యాక్ కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద నడుము భాగం దగ్గర మనం ఈ విధంగా పైనుంచి క్లాత్ని తీసుకున్నానండి. 1.5 ఇంచ్ వరకు ఇది పట్టి ఉంటుంది. స్ట్రైట్ పీస్ని కట్ చేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ పైనుంచి పెట్టి స్టిచ్ చేసి దానిని మళ్ళా లోపల వైపు టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పీస్ని కూడా అదే విధంగా ఇలా స్టిచ్ చేసి లోపలికి మళ్ళీ టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను మొత్తం ఇవన్నీ స్టిచ్ చేసి తీసుకొస్తానండి. చూసారు కదా, స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చాలా సింపుల్గా లేస్తో ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూసేద్దామా. ఇలా మార్క్ చేసుకుందామండి. 1 సైడ్ మాత్రమే డిజైన్ చేస్తున్నాను. ఈ విధంగా చూసారా, నేను ఫస్ట్ లైన్ వచ్చేసి మిడిల్ బ్లౌజ్ ఏదైతే మిడిల్ ఉందో దానికి 2 ఇంచులు ఇటువైపు ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలాగే ఇంకొక లైన్ కూడా సేమ్ మార్క్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం లేస్తో డిజైన్ చేసుకుందామండి. ఈ విధంగా ఇలా లేస్తో స్టిచ్ చేసేసి తీసుకొస్తాను. సేమ్ అలాగే రెండో లైన్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుందాం. మిడిల్లో మనం ఈ లేస్ని వాడుతున్నామండి. ఓన్లీ వీటికున్న ఫ్లవర్స్ని మాత్రమే కట్ చేసి వాడుతున్నాను. ఇలా చాలా సింపుల్గా మన బ్లౌజెస్ని మనమే డిజైన్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మిడిల్లో మనం ప్లేస్ చేసుకుంటూ డిజైన్ చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసేసి తీసుకొచ్చేసానండి. చూసారా బ్లౌజ్ ఎంత అందంగా రెడీ అయిపోయిందో.
అదేవిధంగా ఫ్రంట్ పీస్‌ని కూడా నేను స్టిచ్ చేసేసానండి. మనకి ఎటువైపు అయితే కనిపిస్తుందో అటువైపే నేను ఈ విధంగా డిజైన్ చేశాను. ఇంకొక వైపు నార్మల్‌గానే ఉంచేసాను. ఈ విధంగా. చూసారా? ఇటువైపు వేయలేదు. ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా డిజైన్ చేశాను. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా. అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టేసానండి. నేను హ్యాండ్స్ కటింగ్ అయితే ఇందులో చూపించలేదు, వీడియో లెంతీ అయిపోతుందని. ఈ విధంగా లేస్ని నేను 4 లైన్స్‌గా ఈ విధంగా వేసుకుంటున్నాను. చూసారు కదా? ఇలా నేను స్టిచ్ చేసి తీసుకొచ్చేసానండి లేస్ని. ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేసేసుకుందాం. మీకు ఎంత లూజు కావాలనేది చూసుకుంటూ, ఏదైతే మీకు కొల బ్లౌజ్ ఉంటుందో దానిని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా స్టిచ్ చేసేస్తానండి సైడ్ జాయింట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. మన బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూసారు కదా? ఎంతో సింపుల్ అండ్ క్లాసీ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.